Hi, this is Vamshi Dande from JVS IT. Come to the Adobe InDesign guys, under Adobe InDesign CC 2022. The file extension is .indd. So Adobe InDesign అనేది మనం కంప్లీట్ మనం డెస్క్టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట ఇది. సో దాని యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి ind.indd. Adobe InDesign is a desktop publishing and typesetting software application produced by Adobe Systems. Adobe అనే కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి ఇట్స్ Adobe InDesign. Okay, it can be used to create work such as posters, flyers, brochures, magazines, newspapers, ID cards, standees, presentations and books. So ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే ఇలిస్ట్రేటర్ లో డిజైన్ చేసింది InDesign లో కూడా చేయొచ్చు. సో InDesign లో డిజైన్ చేసింది ఇలిస్ట్రేటర్ లో కూడా చేయొచ్చు. సో వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ, సో అప్లికేషన్ అనేది మనం నేర్చుకునే దాన్ని బట్టి ఎవరి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉండిద్ది, దేంట్లో మనం ఎక్కువగా డిజైన్ చేస్తాం అనేది వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క ఫ్లెక్సిబిలిటీ మీద బేస్ అయ్యింది. ఓకే, వాళ్ళకి కొంతమందికి ఇలిస్ట్రేటర్ చాలా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వచ్చు, కొంతమందికి InDesign చాలా ఫ్లెక్సిబిలిటీగా మూవ్ అవ్వచ్చు. సో దేంట్లో అయినా సరే మనం డిజైన్ అనేది చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎక్కువగా మ్యాగజైన్స్ని డిజైన్ చేస్తాం, ఇందులో న్యూస్ పేపర్స్ని డిజైన్ చేస్తాం, అలాగే ప్రజెంటేషన్స్ అండ్ బుక్ డిజైన్స్ ఎక్కువగా డిజైన్ చేయడం జరిగింది. సో పోస్టర్స్ అండ్ ఫ్లైయర్స్ని కూడా ఇందులో ఈజీగా ఫ్లెక్సిబిలిటీగా డిజైన్ చేయొచ్చు. పాత రోజుల్లో దీన్ని పేజ్ మేకర్ అనేవాళ్ళు. ఓకే, తర్వాత పేజ్ మేకర్కి అడ్వాన్స్డ్గా వచ్చిన వర్షనే ఈ InDesign. ఓకే, ఇప్పటికీ పేజ్ మేకర్ ఉంది, బట్ దానికి ఉన్న అడ్వాన్స్డ్ వర్షనే. పేజ్ మేకర్లో కలర్స్ని మనం అంత ఈజీగా ట్యూనింగ్ చేయలేము. సో అలాగే అప్లై చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్ వర్షన్స్లోనే రిలీజ్ అయింది. సో కలర్స్ కానీ దాని యొక్క డిజైన్ ఫ్లెక్సిబిలిటీ కానీ క్రియేటివిటీ అందులో చాలా తక్కువగా ఉండిద్ది పేజ్ మేకర్లో. ఇందులో వచ్చేసరికి మనకి చాలా ఈజీగా కలర్స్ని కానీ స్టైల్స్ కానీ అలాగే దాని యొక్క షాడో ఎఫెక్ట్స్ కానీ మొత్తం ఇందులో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి చాలా ఫ్లెక్సిబిలిటీగా కూడా మూవ్ అయింది. పేజెస్ కంట్రోలింగ్ చాలా ఈజీగా ఉండిద్ది InDesign లో. సో ఇట్ ఈస్ ఎ వెక్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినా కూడా మనకి క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వదు. ఇట్స్ కంప్లీట్లీ ఇన్ఫినిటీ. ఓకే, సో పేపర్ ఆర్ బుక్ లేఅవుట్ టైప్ సెట్టింగ్స్ డన్ విత్ పేజ్ మేకర్ ఇన్ ద ఓల్డెన్ డేస్. పేపర్ కానీ లేదా బుక్ లేఅవుట్ సెట్టింగ్స్ కానీ మనకి పాత రోజుల్లో పేజ్ మేకర్లో డిజైన్ చేసేవాళ్ళు. అలాగే క్వార్క్ ఎక్స్ప్రెస్ అప్లికేషన్ టు డిజైన్ ఎ న్యూస్ పేపర్ ఇన్ ద ఓల్డెన్ డేస్. దీంట్లో బుక్ లేఅవుట్స్ కానీ లేదా టైప్ సెట్టింగ్స్ కానీ ఇందులో డిజైన్ చేసేవాళ్ళు. క్వార్క్ ఎక్స్ప్రెస్ అప్లికేషన్లో డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి న్యూస్ పేపర్, కంప్లీట్ న్యూస్ పేపర్ అనేది క్వార్క్ ఎక్స్ప్రెస్లో వాళ్ళు డిజైన్ చేసి దాన్ని ప్రింటింగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ప్రింటింగ్కి ఈజీగా ఫ్లెక్సిబిలిటీగా ఉండేది. అండ్ సమ్ రేర్ న్యూస్ పేపర్ ప్రొడక్షన్స్ ఆర్ యూజింగ్ ఎట్ దిస్ జనరేషన్ ఆల్సో. ఇంకా ఎక్కడో ఓల్డ్ ప్రింటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పటికీ ఈ క్వార్క్ ఎక్స్ప్రెస్ అప్లికేషన్ని బేస్ కమాండ్ ద్వారా డిజైన్ అంటే అర్థం చేసుకొని చేయగలుగుతున్నారు. కానీ అప్డేటెడ్ వర్షన్ ద ప్రింట్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ న్యూస్ పేపర్ డివిజన్ ఈజ్ యూజింగ్ InDesign టూల్. ఇప్పుడున్న లేటెస్ట్ ప్రింట్ అండ్ ప్రొడక్షన్స్ వచ్చేసరికి న్యూస్ పేపర్ డివిజన్ మొత్తం కంప్లీట్గా InDesign కంట్రోల్లోకి రన్ అవుతుంది. సో InDesign ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఈజీగా డిజైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇంతకు రాసుకున్నారు కదా? Okay, thank you. So what is facing pages? Facing pages, verso is the left like front side and recto is the right, it's a back side. Okay, ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ అవుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం recto అంటాము, verso అంటాము. When text is written or printed on a leaf or paper in a bound item such as a book, broadsheet or pamphlet, newspapers, this we will call as facing pages. సార్ ఫేసింగ్ పేజెస్ అన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం తీసుకుంటున్నాను, ఫేసింగ్ పేజెస్ ఒక బుక్ ఓపెన్ చేయగానే మనకి లెఫ్ట్ అండ్ రైట్ కనిపించింది కదా, దాన్ని ఫేసింగ్ పేజెస్ అంటాం ఫ్రెండ్స్. చూడండి ఇలా, ఇది ఒక లెఫ్ట్ పేజీ, ఇది ఒక రైట్ పేజీ. దీన్నే వర్సో అండ్ రెక్టో అంటాము. ఓకే, ఈ బుక్ ఓపెన్ చేసిన పేజెస్ని వర్సో, రెక్టో. మరి దీన్ని మనం ఫేసింగ్ పేజెస్ అంటాము. అదే ఒక సింపుల్ పోస్టర్ ఉందనుకోండి లేదా ఒక పాంప్లెట్ ఉంటే అది సింగిల్ పేజ్ అయింది. ఎప్పుడు మనకి ఇట్లా బుక్ ఓపెన్ చేస్తామో అంటే బుక్ అటు ఇటు పేజెస్ ఉంటాయో దాన్ని ఫేసింగ్ పేజెస్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకే, రాసుకోండి. లెట్స్ స్టార్ట్ ద అప్లికేషన్ InDesign. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో iGET into PC లోకి వెళ్తే మీకు
క్లిక్ చేయగానే ఇక్కడ InDesign అనే అప్లికేషన్ వచ్చింది. ద లేటెస్ట్ InDesign 2023 కూడా వచ్చింది, బట్ వీఆర్ యూజింగ్ 2022. బట్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇందులోకి వచ్చేసరికి కంట్రోల్ అండ్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ అంటే ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అంటే Ctrl+N టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ ఫ్రెండ్స్. ఇంకోండి, నేను కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసరికి 12x12 తీసుకున్నాను, అలాగే పేజెస్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫేసింగ్ పేజెస్ అని. ఓకే, ఫేసింగ్ పేజెస్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ పేజెస్ వస్తాయి. ఎన్ని పేజెస్ కావాలి? ప్రస్తుతానికి ఒక పేజే తీసుకుంటున్నాను. ఓకే, అండ్ కాలమ్స్ వచ్చేసరికి ఒక కాలమే తీసుకున్నాను. ఓకే, ప్రివ్యూ అంటే ఇక్కడ ప్రివ్యూ కనిపించింది ఫ్రెండ్స్, మీరు గమనిస్తే లోడ్ అవుతుంది. ఓకే, చూసారా? పోర్ట్రేట్ కాంటే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ కాంటే ల్యాండ్స్కేప్. సో నేను ఇక్కడ 14 కాంటే 14 ఇవ్వచ్చు, లేదా 15 కాంటే 15 ఇచ్చేయచ్చు పేజ్. మనకి ఎలా కావాలంటే అలా పేజ్ని మనం డిజైన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. దిస్ ఈస్ కస్టమ్ సైజ్ అనమాట. ఓకే, తీసుకొని క్రియేట్ చేస్తున్నాను. సో పేజ్ని నీట్గా నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. నాకున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాలెట్స్ మొత్తాన్ని క్లోజ్ చేసుకోండి. ఓకే, ఈ ప్యాలెట్స్ అనేవి నాకు అవసరం లేదు. సార్, ఈ పేజ్ నేను ఆల్రెడీ ఒక పేజ్ తీసుకున్నాను, దీన్ని ల్యాండ్స్కేప్లో ఉంది, ఇది నేను పోర్ట్రేట్లోకి షిఫ్ట్ చేయాలి అంటే మళ్ళీ దాని యొక్క సెట్టింగ్స్కి వెళ్ళాను, ఫైల్, డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ సెటప్. ఓకే, సో కంట్రోల్ పి అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, Ctrl+Alt+P అంటే మనకు ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోండి. Ctrl+Alt+P అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, డాక్యుమెంట్ సెటప్ అవుతుంది. కానీ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే పేజెస్ ఎలా ఉన్నాయి మనకి, Ctrl+Alt+P ఇక్కడ ఒక పేజ్ మాత్రమే ఉంది, ఇది పోర్ట్రేట్లో ఉంది, ఇది ల్యాండ్స్కేప్లో ఉంది. దీన్ని పోర్ట్రేట్లోకి వెళ్ళాలి అంటే దాని యొక్క డాక్యుమెంట్ సెటప్కి వెళ్తున్నాను, ఫైల్, డాక్యుమెంట్ సెటప్ వెళ్తే ఇక్కడ పోర్ట్రేట్ కంటే పోర్ట్రేట్లోకి షిఫ్ట్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పోర్ట్రేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. అదేం సార్, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫేసింగ్ పేజెస్ అన్నారు, కానీ 2 పేజెస్ కనపడాలి కదా మనకి. మీరు బుక్ ఓపెన్ చేస్తే ఇన్సైడ్ 2 పేజెస్ ఉంటాయి, అదే క్లోజ్ చేస్తే దాని యొక్క స్టార్టింగ్ పేజ్ ఏముండిద్ది, ఇలాగే ఉండేది కదా. బుక్ పట్టుకుంటే ఎలా ఉండిద్ది, ఇలాగే కదా ఉండేది. సో దాని తర్వాత తీసుకునే పేజ్నే ఫేసింగ్ పేజెస్ అంటారు. చూడండి, లెఫ్ట్ రైట్. మళ్ళీ కొత్త పేజ్ కావాలంటే కొత్త పేజ్ తీసుకోవచ్చు. ఇట్లా ఎన్ని పేజెస్ అయినా సరే మనం తీసుకుంటాం ఫ్రెండ్స్, దీన్నే ఫేసింగ్ పేజెస్ అంటారు. సార్, నాకు ఫేసింగ్ పేజెస్ వద్దు, Ctrl+Alt+P అన్నాను, ఫేసింగ్ పేజెస్ని తీసేస్తున్నాను. సో ఏమవుతుంది, డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళాను, చూసారు కదా అన్ని ఇండివిజువల్ పేజెస్ అనేవి వచ్చాయి మనకి. సో ఇక్కడికి వచ్చి ఫేసింగ్ పేజెస్ తీసుకున్నట్టు ఫేసింగ్ పేజెస్ తీసుకోవచ్చు. ఈ ప్యాలెట్ రావాలి అంటే మనకి F12 పేజెస్ ప్యాలెట్. ఏంటి, F12 పేజెస్ ప్యాలెట్ రాసుకోండి. నేను ఇక్కడ కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, నాకు ఒక సైజ్ కావాలి. ఆ సైజు నేను ఇక్కడికి వచ్చేసరికి క్లయింట్ నాకు ఒక సైజ్ ఇచ్చాడు, ఒక 15/16 ఇంచెస్ లేదా 15/25 ఇంచెస్ అని ఇచ్చాడు. ఈ సైజు వాళ్ళ యొక్క పేజ్ లేఅవుట్ సైజ్ అనమాట. ఈ సైజు నేను పర్టికులర్గా సేవ్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి అలాగే మార్జిన్స్ 0.5 మార్జిన్స్ పెట్టాను. దీంట్లో ఒక కాలం మాత్రమే ఉండాలి, అంటే ఒకటే కాలం ఉండేది చుట్టూరు. ఎన్నో పేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఒకటో పేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎన్ని పేజెస్ కావాలి, నాకు 5 పేజీలు కావాలా 6 పేజీలు కావాలని నేను తర్వాత చూస్తాను. ప్రజెంట్ అయితే ఒకటే పేజ్తోనే వర్క్ చేస్తున్నాను. ఓరియంటేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ ఓరియంటేషన్స్ రన్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి ఓరియంటేషన్ తీసుకొని 15/25 తీసుకొని ఇంచెస్ పెట్టుకొని దీనికి ఒక పేరుతో నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇది క్లయింట్ సైజ్ అని చెప్పేసి పెట్టుకున్నాను. క్లయింట్ నాకు ఒక సైజ్ ఇచ్చాడు, ఆ సైజు నేను ఇక్కడ పెట్టుకున్నాను. సేవ్ ప్రీసెట్ ఎప్పుడు నువ్వు సేవ్ చేసుకుంటావు అది డిఫాల్ట్గా ఇక్కడ ఆల్రెడీ మనకి సేవ్ అయి ఉండిద్ది. దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూ డాక్యుమెంట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు కావాల్సిన సైజెస్, ఇంచెస్ నీట్గా కనిపిస్తాయి. అలాగే దాని యొక్క మార్జిన్స్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. క్లిక్ ఇట్, క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. సార్, ఒక లేఅవుట్ నీట్గా డిజైన్ చేసుకున్నాను. ఎప్పుడు లేఅవుట్ తీసుకున్నా కూడా దాని యొక్క ప్రాపర్టీస్ ఎప్పుడు ఇక్కడ లోడ్ అయి ఉంటాయి, ఇక్కడ అటాచ్ అయి ఉంటాయి. సో ఇవన్నీ మనకి డాక్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్. మనం తీసుకున్న సైజ్ అంతా, విడ్త్, హైట్, అలాగే మనం తీసుకున్న ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఒకటే పేజీ. అలాగే మనం తీసుకున్న మార్జిన్స్ వద్దు అనుకుంటే 0.1 అంటే మార్జిన్స్ అనేవి 0.1కి వెళ్తాయి. అలా కాకుండా నాకు 1 మార్జిన్ కావాలంటే 1 మార్జిన్. కానీ ఇది ఎందుకు సార్ ఒక చోట ఇస్తే అన్నీ వస్తున్నాయి అంటే దాన్ని లింక్ అంటారు, ఒక ప్రపోర్షనల్ లింక్ అంటారు. సో
సో సెలెక్ట్ చేసి నేను 0.5 పెడుతున్నాను, 0.5 తీసుకుంటుంది. సో ఇది సో ఎడిట్ పేజ్ అంటే మనకి డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని మనం మాన్యువల్గా పేజ్ చేసుకోవచ్చు. బట్ మనకు అది వద్దు, మనం మూవ్ టూల్ తీసుకుందాం, సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ లేఅవుట్ అంటే ఆటోమేటిక్గా మనం ఎంత సైజ్ ఉంది ఏంటి అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికే మన డాక్యుమెంట్ సెటప్ లాంటిది, అంటే డాక్యుమెంట్ సెట్టింగ్స్ లాంటివి. మళ్ళీ క్లిక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ లేఅవుట్లో బ్లీడ్ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది. పేపర్ కట్ చేసేటప్పుడు కూడా బయట నుంచి ఒక 1 ఇంచ్ అనేది బ్లీడ్ లిమిట్ అనేది తీసుకుంటూ ఓకే చేస్తే ఇలా వచ్చింది. దాన్నే బ్లీడ్ అంటారు. బ్లీడ్ అంటే ఇన్ కేస్ పేపర్ నేను ఏదైనా డిజైన్ చేశాను, దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ కానీ పెట్టుకుంటే ఈ విధంగా ఒక విజిటింగ్ కార్డ్ కానీ ఒక బ్రౌచర్ కానీ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు బ్లీడ్ లిమిట్ అనేది ఇక్కడ తీసుకుంటారు. బ్లీడ్ లిమిట్ ఇవ్వడం వల్ల కటింగ్ అనేది ఎక్కడికి వెళ్ళేది, పేపర్ కటింగ్ కానీ దాని యొక్క ప్రింట్ కటింగ్ కానీ ఇలా వచ్చింది. సో ఇలా కాకుండా బ్లీడ్ తీసుకోకుండా మనం ఇలా పెట్టామనుకుందాం సింపుల్ గా. కానీ దూరం నుంచి చూసేటప్పుడు మనకేంటి నీట్ గా మనం ఆల్రెడీ ఆ ఎడ్జ్కి వచ్చేసిందిలే అనుకుంటాం. మనం ఇలా నీట్ గా ఎడ్జ్కి వచ్చేసిందిలే అనుకుంటాం. మనం ఫ్లోలో డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, ఇలా నుంచి ఇలా పెట్టుకుంటాం. కానీ వాడు కట్ చేసినప్పుడు దాని ఎడ్జ్ చూసారా, ఆ వైట్ గ్యాప్ అనేది ఉండిద్ది. అదే బ్లీడ్ తీసుకుంటే ఇంతవరకు పెడతాం బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కటింగ్ లో మనకి ఏమైనా వైట్ వచ్చిద్దా, ఈ కట్ మార్క్ లో చేసిన ఈ వైట్ అనేది ఎగిరిపోతుంది. సో అందుకే బ్లీడ్ అనేది అలాంటి సందర్భాల్లో వాడతారు. అది ఎక్కడ ఉండిద్ది సార్ అంటే ప్రాపర్టీస్ లో అడ్జస్ట్ లేఅవుట్ లో బ్లీడ్ అనేది ఉండిద్ది. సో మనకి దాని గురించి అవసరం లేదు కాబట్టి 0 పెడుతున్నాను. బ్లీడ్ అర్థమైంది సార్. సో ఇలా ఉండిద్ది. ఇందులోకి వచ్చేసరికి ఓకే సార్, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఎక్కడైనా మార్చుకోవచ్చు. ఇక్కడ 15 ఉంది కదా, నేను 20 ఇస్తున్నాను, మారిందా? అలా కాకుండా ఇక్కడ నేను 10 ఇస్తున్నాను, మారిందా? ఇక్కడ నేను 15 ఇస్తున్నాను, మారిందా? సో ఇలా తీసుకోవచ్చు. ఇలా ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక షార్ట్ కట్ ఉంది, Ctrl+Alt+P అన్నాను. దీన్ని డాక్యుమెంట్ సెటప్, పేజ్ సెటప్ అంటే ఈ ప్రాపర్టీస్ ఇక్కడైనా మార్చచ్చు, ఇక్కడైనా మార్చచ్చు. సో ఇంతవరకు క్లియర్. మనం ఏదైనా డిజైన్ చేసాము అంటే ఏదైనా తీసుకోవాలంటే ముందు ఒక పేజ్ తోనే తీసుకున్నాం. ఇక్కడ అలా కాకుండా Ctrl+N అని నేను నా లేఅవుట్ తీసుకొని అది ఇంచెస్ లో పెట్టుకొని నాకు ఒక 5 పేజీలు కావాలన్నాడు. 5 పేజెస్ పెట్టి ఇక్కడ క్లిక్ చేశాను. మరి పేజెస్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి? పేజెస్ ప్యాలెట్ లో కనిపిస్తాయి. 1 2 3 4 5 పేజెస్. సార్ మరి 5 పేజెస్ ఉన్నప్పుడు ఒక పేజెస్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. గుడ్, బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన ఒక రెక్టాంగులర్ బాక్స్ ని, సర్కిల్ ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. దీనికి కలర్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చాను. గుడ్. సో ఇందులోకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చి మళ్ళీ Ctrl+V పేస్ట్. సపోజ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను 5th పేజ్ లో కూడా మళ్ళీ నేను రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసి ఇలా ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఏది కావాలంటే ఆ డిజైనింగ్ అంతా ఇక్కడ చేయొచ్చు మనం. ఓకేనా? సో ఎలా చేస్తున్నా కూడా డిజైనింగ్ ని ఈ లేఅవుట్స్ అంటే పేజెస్ అనేవి ఇక్కడ మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఈ పేజెస్ ప్యాలెట్ కావాలి అంటే నా దగ్గర ఆప్షన్ ఉండేది F12. ఇన్ కేస్ పేజెస్ ప్యాలెట్ కనపడకపోతే నేను యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఏంటి? F12 పేజెస్ ప్యాలెట్. వచ్చిందా సార్? ఒక్కొక్క పేజ్ నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నా దగ్గర ఒక పేజ్ మాత్రమే ఉంది. Ctrl+Shift+P అంటే మనం పేజెస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అలా నాకు పేజెస్ వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, డిలీట్ స్ప్రెడ్స్ అంటాం. డిలీట్ స్ప్రెడ్స్ అంటే ఆటోమేటిక్గా 2 పేజీలు కలిసాయి కాబట్టి దాన్ని స్ప్రెడ్ అని పిలుస్తారు. ఓకే, మరి F12 పేజెస్ ప్యాలెట్ తెలిసింది, Ctrl+Alt+P పేజ్ సెట్టింగ్స్ తెలిసింది, Ctrl+N క్రియేట్ న్యూ డాక్యుమెంట్ తెలిసింది, F12 పేజెస్ ప్యాలెట్, Ctrl+Shift+P యాడింగ్ న్యూ పేజెస్. ఇవన్నీ మనకు తెలిసాయి. పేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు. గుడ్, బాగుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఎక్స్పోర్ట్ చేసే విధానం అప్పుడు ఇది ఒక్కొక్క పేజ్ కింద ఎక్స్పోర్ట్ అయిద్దా లేదా 2 పేజీల కింద ఎక్స్పోర్ట్ అయ్యేది అనేది ఇప్పుడు చూద్దాం. Ctrl+E అనే ఒక ఫైల్లోకి వెళ్ళి జస్ట్ రఫ్ గా చూపిస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ తీసుకునేటప్పుడు డెస్క్టాప్ మీద 1 అని ఒక నేమ్ ఇచ్చాను, అడోబ్ PDF ప్రింట్ ఇచ్చాను, సేవ్ అంటున్నాను. సేవ్ అన్నప్పుడు ఇక్కడ డిఫాల్ట్ గా తీసుకునిద్ది. డిఫాల్ట్ గా లేఅవుట్ తీసుకున్నప్పుడు ఆల్ పేజెస్ అనేవి డిఫాల్ట్ గా ఉంటాయి. ఎక్స్పోర్ట్ చేస్తున్నాను.
ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్క పేజ్ కింద మనకి పీడిఎఫ్ జనరేట్ అయింది. కానీ యాజ్ పర్ స్టూడెంట్ రిక్వైర్మెంట్ కానీ లేదా క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ 2 పేజెస్ ఒకేసారి చూసుకోవాలి అంటే సో దాన్ని ఫైల్లోకి వెళ్ళి మనం ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ 2 అని ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ అని ఇక్కడికి వచ్చి లేఅవుట్లో 2 అప్ కంటిన్యూస్ ఫేసింగ్ పేజెస్ అని లేదా 2 అప్ కంటిన్యూస్ కవర్ పేజెస్ అని తీసుకుంటాం. ఇక్కడ 2 అప్ కంటిన్యూస్ ఫేసింగ్ పేజెస్ అంటే ఈ పేజీ కలిసిద్ది. సో ఫస్ట్ పేజీ సెకండ్ పేజ్ కలిసిద్ది. సో అది మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి 2 అప్ కంటిన్యూస్ కవర్ పేజెస్ ని పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఫస్ట్ పేజ్ మాత్రం అలాగే ఉండిద్ది, సెకండ్ థర్డ్ పేజెస్, ఫోర్త్ ఫిఫ్త్ పేజెస్, అలాగే 6th పేజ్ అనేది కాంబినేషన్ ఉండిద్ది. ప్రింట్కి ఇచ్చేటప్పుడు వాడు చాలా ఈజీగా చూసుకుంటాడు, మనకి తర్వాత ఇష్యూస్ లేకుండా అంటే ప్రింటింగ్ కి ఈజీగా ఇంపోజింగ్ పెట్టుకుంటాడు. ఇంపోజింగ్ అంటే పేజెస్ ని ఇంపోజ్ చేయడం, అంటే ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకోవడం, దాన్నే ఇంపోజింగ్ అంటారు. క్లోజ్. సో ఈ విధంగా మనకి తీసుకుంటాం. ఇంతవరకు ఏం చేసాము, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని మనకి ఇక్కడికి వచ్చి రెక్టాంగిల్ టూల్ తెలుసు, ఎలిప్టికల్ టూల్ తెలుసు, పాలిగన్ టూల్ తెలుసు. రెక్టాంగిల్ టూల్ తో ఏం చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు. డ్రా చేసి నాకు కావాల్సిన సర్కిల్ ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే కలర్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి. అదేవిధంగా పాలిగన్ టూల్ కావాలంటే పాలిగన్ టూల్ తీసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసి ఈ విధంగా కలర్ ని ఫిల్ చేయొచ్చు. సార్ ఒక ఆబ్జెక్ట్ ని మనం అంటే బయట క్లిక్ చేస్తానేమో ప్రాపర్టీస్ ప్యానల్ వచ్చింది, ఏది దాని యొక్క విడ్త్ హైట్. అదే ఒక ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఫిల్ కలర్ కావాలంటే ఫిల్ కలర్ ని తీసుకొని మనకు కావాల్సిన కలర్స్ ని మార్చుకోవచ్చు. దీన్నే మనం స్వాచెస్ ప్యాలెట్ అని పిలుస్తాం, స్వాచెస్. సో దీనికి తర్వాత వెళ్ళే కొద్ది షార్ట్ కట్ చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇలా కలర్స్ ని ఫిల్ చేసుకోవచ్చు. లేదు సార్ ఇక్కడ దాకా వెళ్ళాలా అంటే డబుల్ క్లిక్ చేసుకొని ఎక్కడైనా మార్చుకోవచ్చు ఈ స్ట్రింగ్ ని పట్టుకుంటూ. సో ప్రతిదానికి ఈ కలర్స్ ని తీసుకొని మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ప్రతి ఆబ్జెక్ట్ కి దాని యొక్క స్ట్రోక్ ప్రాపర్టీస్ ఉంటాయి. స్ట్రోక్ కలర్ కావాలంటే కలర్ ఇవ్వచ్చు, అదేవిధంగా స్ట్రోక్ ని ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సార్ దాని చుట్టూరు రౌండెడ్ కార్నర్స్ కావాలి అంటే రౌండెడ్ కార్నర్స్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఫ్యాన్సీ కావాలా, బెవెల్ కావాలా, ఇన్సెట్ కావాలా, రౌండెడ్ కావాలా, అలాగే ఫ్యాన్సీ స్టైల్స్ నన్ అని కామన్ గా పెట్టుకుంటాం. ఇక్కడ ఇన్సెట్ పెట్టుకుంటే ఈ విధంగా వచ్చింది. దాని యొక్క సైజుని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే. సో ఒపాసిటీ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది. ప్రతి ఆబ్జెక్ట్ కి ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ అలైన్మెంట్స్ అనే కాన్సెప్ట్ అనేది సపరేట్ గా ఉండిద్ది, అది వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. ప్రాపర్టీస్ ఇవి. సార్ మరి ఇవేంటి, అసలు నువ్వు తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క విడ్త్ హైట్ ఎంత? విడ్త్ హైట్ అనేది ఉండేది కదా సార్, దాని విడ్త్ 3.9 by 3.8. అలా కాదు సార్, నాకు ఇక్కడ 4/4 కావాలి, 4 లేదు ఇక్కడ నాకు 10 కావాలి. అలా కాకుండా ఒక 5 ఇవ్వండి. ఇట్లా అంటే ఒక రిక్వైర్మెంట్ సైజ్ తీసుకొని నీట్ గా మీరు ఒక ప్రాపర్ వాల్యూస్ తో మనం విడ్త్ అండ్ హైట్స్ ని ఇక్కడ ఇవ్వచ్చు. సార్ మరి ఈ ఎక్స్ అండ్ వై అంటే ఏంటి, దాని యొక్క పొజిషన్ లెఫ్ట్ చూసారా, ఎక్స్ పొజిషన్ వెళ్తుంది, పైకి వెళ్తే కిందకి వెళ్తుంటే వై పొజిషన్. క్లియర్? ప్రాపర్టీస్ ఇక్కడ ఏం డౌట్స్ ఏం లేవు కదా. సో క్లియర్ కట్. సార్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నారు, అసలు ఈ యొక్క డాక్యుమెంట్ జూమ్ చేయాలి, జూమ్ అవుట్ చేయాలి. Ctrl+ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, Ctrl- జూమ్ అవుట్ ద డాక్యుమెంట్. సో దీన్ని నేను ఫిట్ చేయాలి, Ctrl-0 టు ఫిట్ ద డాక్యుమెంట్. రాసుకోండి. ఫిట్ కోసం ఇది Ctrl-0. ఇది ఓ కాదు, ఇది 0 అంటారు. ఇది ఇక్కడ 0, ఇది అందరూ ఓ అనుకుంటారు, ఇక్కడ 0 అని ఇక్కడ పక్కన 0 అని రాసుకోండి, అది ఓ అనుకుంటారు. సో అలాగే దీన్ని ఒకసారి ప్రింట్ విజిబుల్ చేయాలంటే Ctrl-1 అంటాము. Ctrl-1 అంటే మన అవుట్పుట్ వచ్చేసరికి 100% లో కనిపించింది, ఎంత క్వాలిటీలో వస్తుందని. ఇది 1 100% విజిబిలిటీ వచ్చింది చూసారా. మామూలు మీరు Ctrl-0 అన్నా దాని జూమ్ సైజ్ ఎంత, 29, కానీ అది కాదు అవుట్పుట్. Ctrl-1 ప్రింట్ వచ్చేది ఈ సైజ్ కదా, అందుకే ఇక్కడ రాశానండి. ఇది రాసుకోవాలి. ప్రతి టిప్ ఇంపార్టెంటే, ప్రతి లైన్ ఇంపార్టెంటే.
Space bar hand symbol to pan the image document when image in zoom. ఓకే సో ఈ స్పేస్ బార్ ఏంటి సార్, నేను జూమ్ చేశాను, స్పేస్ బార్ పట్టుకుంటే హ్యాండ్ సింబల్ వచ్చింది, పట్టుకొని జరుపుకోవచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్ డిజైన్ చేశారు, డిజైన్ చేసినప్పుడు ఇలా జరుపుకోవాలి కదా, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో జూమ్ అవుట్ చేసినా కూడా ఇలా ప్యాన్ చేసుకోవడానికి వాడేదే స్పేస్ బార్. ఓకే సో అంతా బాగానే ఉంది. ఇందులోకి వచ్చేసరికి ఒక చిన్న షార్ట్ కట్స్ చెప్పుకుందాం. ఇందులో నేను మొత్తాన్ని డిలీట్ చేశాను, లేదా ఇక్కడ ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, రెక్టాంగిల్ టూల్ ఇలా పెట్టాను. ఇక్కడ 2 డోకర్ విండోస్ ఉంటాయి, ఇక్కడ ఒకటి ఫిల్, 2 స్ట్రోక్, అందుకే బార్డర్. అందుకే InDesign is completely based on fill and strokes. InDesign is completely based on fill and strokes. ఎందుకంటే fill and strokes మీద ఇది ఆధారపడిద్ది. It is a vector graphics editor and it is completely based on fill and strokes మీద ఆధారపడిద్ది. ఎందుకంటే ఇందులో ఐదర్ కలర్ అయినా ఉండిద్ది లేదా స్ట్రోక్ అయినా ఉండిద్ది. ఇప్పుడు ఇలా ఉందండి, దీనికి ఏంటి ఫిల్ తీసేయండి, స్ట్రోక్ ఉంది. దీనికి ఏంటి స్ట్రోక్ తీసేయండి, ఫిల్ ఉంది. దీనికి ఏంటి అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే ఏ షేప్ తీసుకున్నా, ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా అప్లికేషన్ దేని మీద బేస్ అవుతుంది, ఫిల్ అండ్ స్ట్రోక్స్ మీద బేస్ అవుతుంది. ఐదర్ ఫిల్ అయినా ఉండేది లేదా స్ట్రోక్ అయినా ఉండేది. క్లియర్? సో ఇక్కడికి వచ్చి డిలీట్ చేసేయండి. నేను మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, సో దీనికి కలర్ ఫిల్ చేయాలి. కలర్ ఫిల్ చేయాలంటే ఇక్కడ యాక్టివ్గా ఉన్న విండో ఏముంది, స్ట్రోక్ ఉంది. పైన ఉందా కింద ఉందా? ఇది పైన ఉందంటే యాక్టివ్గా ఉందని అర్థం. దీన్ని స్వాప్ చేస్తున్నా. ఇప్పుడు పైన ఏముంది, ఫిల్ ఉంది, ఇది ఫిల్. ఓకే సో కామా అంటే ఏమొచ్చింది, కలర్ వచ్చింది. కామా అంటే కలర్, ఫిల్. కామా అనే ఒక కామా ఉంది, దాన్ని ఫిల్ అంటారు. ఓకే దాన్ని ఫిల్ అంటారు మీరు కామా. సో లేదు సార్, ఇది కామా అంటే కలర్ ఫిల్ అయింది కదా, డిఫాల్ట్ గా ఏ కలర్ తీసుకుంది, బ్లాక్. సో డాట్ ఇద్దాం, ఏమొచ్చింది, గ్రేడియంట్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, స్లాష్, ఏమైంది, నన్ను వచ్చేసింది చూడండి, అంటే ఏం లేదని అర్థం. మళ్ళీ చెప్తాను చూడండి, ఇది కామా అంటే ఫిల్ కలర్, డాట్ అంటే గ్రేడియంట్, స్లాష్ అంటే నో ఫిల్. దీన్ని స్లాష్ అనొచ్చు, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి. సో దాన్ని ఇక్కడ రాసుకోండి. సో రిమూవ్ ద ఫిల్. సో ఇలా ఉంది. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఫిల్ ద కలర్, ఫిల్ ద గ్రేడియంట్, స్లాష్ ఫర్ రిమూవ్ ద ఫిల్ అండ్ స్ట్రోక్స్. కానీ నేను ఇక్కడ ఎక్స్ ఫర్ స్వాప్ ద ఫిల్ అండ్ స్ట్రోక్ అంటే ఎక్స్ అంటే ఏమవుతుంది, ఫిల్ అండ్ స్ట్రోక్ ని స్వాప్ చేసుకుంటుంది, అరేంజింగ్ అప్ అండ్ డౌన్. ఎక్కడది, కలర్ డోకర్ విండో. లైక్ ఫిల్ అండ్ స్ట్రోక్ టు చేంజింగ్ అప్ అండ్ డౌన్ ఆన్ కలర్ డోకర్ విండో. ఎక్కడ చేంజ్ అవుతుంది అప్ అండ్ డౌన్ కి, కలర్ డోకర్ విండో. ఫిల్ అండ్ స్ట్రోక్ అరేంజింగ్ అప్ అండ్ డౌన్ టు చేంజింగ్ అప్ అండ్ డౌన్. ఓకే ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చెప్తాను చూడండి, రాసుకుందరు కానీ చెప్తాను. ఇప్పుడు నేను ఏమన్నాను, సెలెక్ట్ చేసుకోండి. దీనికి కలర్ కావాలి సార్, దీనికి కలర్ కావాలంటే ఇది యాక్టివ్ లో కలర్ ఉందా, ఫిల్ ఉందా, లేదా స్ట్రోక్ ఉందా, ఫిల్ ఉంది. నేను పొరపాటున ఎక్స్ పెట్టేసి డాట్ పెడుతున్నా, కామా పెడుతున్నా, వస్తుందా, రావట్లా. ఎందుకని, ఇది యాక్టివ్ లో ఉంది. అదే ఎక్స్ అంటే మళ్ళీ ఏమైంది, యాక్టివ్ చేంజింగ్ మారింది. ఇప్పుడు కామా అంటే సో ఎక్స్ ఫర్ స్వాప్ ఫిల్ అండ్ స్ట్రోక్ టు అరేంజింగ్ అప్ అండ్ డౌన్ టు యాక్టివ్ ద fill or stroke in docker window. దాని డోకర్ విండో అంటారు. ఓకే దాని డోకర్ విండో అనొచ్చు, లేదా కలర్ డోకర్ విండో అని కూడా అనొచ్చు. ఆ కలర్ డోకర్ విండోలో యాక్టివ్ గా ఉండేది అంటే అప్ అండ్ డౌన్. ఇది అవసరం లేదు, ఇంత అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఎక్స్ అనేది ఎక్స్ ఫర్ స్వాప్ ద ఫిల్ అండ్ స్ట్రోక్
arranging up and down to active the filler stroke in అదే కదా జరిగింది ఇక్కడ. సరే ఇక్కడ తీసుకున్నాను కానీ కలర్స్ నచ్చలా. నాకు కలర్స్ కావాలంటే ఏం చేస్తున్నాను, ఇక్కడ తీసుకుంటున్నాను స్ట్రోక్. సో ఇక్కడ కలర్ కూడా నేను మార్చుకుంటున్నాను. దీన్ని డూప్లికేట్ చేశా. డూప్లికేట్ చెప్తా షార్ట్ కట్ మీకు. దీన్ని డూప్లికేట్ చేశా. మరి డూప్లికేట్ చేశానంటే అర్థం స్ట్రోక్ ఏ కలర్ ఉంది సార్, అంటే బార్డర్ ఏ కలర్ ఉంది, ఫిల్ కలర్ ఏముంది, ఎల్లో. క్వశ్చన్ ఏంటి ఇక్కడ, నాకు ఆ బార్డర్ కున్న రెడ్ కలర్ ఫిల్కి రావాలి, ఫిల్ కున్న ఎల్లో కలర్ బార్డర్కి వెళ్ళాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎక్స్, స్వాపింగ్, shift X for reverse and filling the colors with fill to stroke and stroke to fill, applying directly to the objects are shapes. ఇప్పుడు ఈ రెండు రాసుకోండి. ప్రతిదీ ఇంపార్టెంట్ అన్న, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ రాసుకోండి. డోకర్ విండో అంటే ఇదే అన్న, ఈ చిన్న డబ్బాని డోకర్ విండో అంటే. మనంతే కదా, ఎక్స్ అంటే చూడండి అటు ఇటు మారుతుందా లేదా, మరి అది అంటే ఏది యాక్టివ్ గా ఉండాలనేది చూస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న కలర్స్ కూడా షిఫ్ట్ ఎక్స్ అంటే ఏమవుతుంది, మారుతున్నాయి. మరి అదే కదా ఇక్కడ అది. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను, ప్రతిసారి నేను ప్రాపర్టీస్ లోకి వెళ్ళి కలర్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని F5 స్వాచెస్ ప్యాలెట్, F5 ఫర్ స్వాచెస్ ప్యాలెట్ రాసుకోండి. సో ఇలా ఉండేది. అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇది మూవ్ టూల్. మూవ్ టూల్ అంటే ఏం చేయొచ్చు, ఒక ఆబ్జెక్ట్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇందులోకి వచ్చేసరికి మనకున్న ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ ఏంటి, రెక్టాంగిల్ టూల్స్ తెలుసు, కలర్స్ ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే సర్కిల్ తెలుసు, కలర్స్ ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి పాలిగన్ తెలుసు, కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మనకి ఏంటంటే ఒక షేప్ని ఒక ప్రాపర్టీస్, మళ్ళీ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దాని యొక్క స్ట్రోక్ ప్రాపర్టీస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మోడిఫై చేసుకోవచ్చు. సైజ్ కావాలంటే ఇక్కడ మనం ఇది ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్ గా వాళ్ళు ఏమంటారు, నాకు 2x2 సర్కిల్, నాకు 2x2 సర్కిల్ కావాలంటాడు. 2x2 సర్కిల్ కావాలన్నప్పుడు సర్కిల్ ఎలిప్స్ ని తీసుకొని ఇలా లాగితే మనకి ఇక్కడ సైజ్ వచ్చింది. 2x2 ఇంచెస్ తీసుకుంటాను, అప్పుడు కలర్ ని ఫిల్ చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్ గా సర్కిల్ తీసుకొని క్లిక్ చేశాను అనుకో, నేను లాగకుండా జస్ట్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ 3x3 సర్కిల్ కావాలంటే ఆటోమేటిక్ గా 3x3 సర్కిల్ వచ్చేసింది. అలాగే రెక్టాంగులర్ టూల్ తీసుకొని క్లిక్ చేశా, ఏమొస్తుంది, దానికి విడ్త్ 5/8 కావాలి, ఇలా వచ్చింది. సో ఇలా నాకు కావాల్సిన దాని వాల్యూస్ ప్రకారం ఇవ్వాలి అంటే క్లిక్ చేయాలి. వాల్యూస్ కాకుండా డైరెక్ట్ గా డ్రాగ్ చేసి ఇక్కడ మోడిఫై చేసుకోవాలంటే ఇక్కడ కూడా మోడిఫై చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్స్ తో కలర్స్ ఫిల్ చేస్తున్నాం, పేజెస్ తీసుకుంటున్నాం, పేజ్ ప్రాపర్టీస్ చూస్తున్నాం. అదే విధంగా పేజెస్ లో Ctrl+Shift+P యాడింగ్ పేజెస్ తీసుకుంటున్నాం. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని అన్నెసరీ పార్ట్ ని రైట్ క్లిక్ చేసి డిలీట్ స్ప్రెడ్స్ అంటున్నాను. ఓకే, యాడింగ్ చేసుకోవచ్చు అంటే Ctrl+Shift+P, లేదా ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ పేజెస్ అని ఇంకొక పేజ్ ని ఆఫ్టర్ పేజ్ అని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకో పేజ్ తీసుకోవాలి, కానీ అది ఒకటో పేజ్ తర్వాత కావాలి, ఒకటో పేజీ తర్వాత కావాలి. ఇన్సర్ట్ పేజ్ ఆఫ్టర్ పేజ్ 1, ఆ ఒకటో పేజ్ తర్వాత నాకు ఒక కొత్త పేజ్ యాడ్ అవ్వాలి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ ఎంటీగా ఉంది చూడండి. సో ఈ విధంగా పేజెస్ ని తీసుకుంటున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటే మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాం. IND InDesign Class 1
అది మనకి ఇండిజైన్ 2022 డాక్యుమెంట్ లో సేవ్ అయింది. ఆ సేవ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దానికి వచ్చే ఎక్స్టెన్షన్ ఫైల్ .indd అది ఈ విధంగా కనిపించింది. దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలాంటి ఎక్స్పోర్షన్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ప్రస్తుతానికి షేప్స్ డ్రా చేయడం, కలర్స్ తీసుకోవడం, అలాగే దాని యొక్క స్ట్రోక్స్ తీసుకోవడం, ప్రాపర్టీస్, పేజ్ ప్రాపర్టీస్ చెక్ చేయడం, అలాగే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ చెక్ చేయడం, కలర్స్ ని స్వాప్ చేసుకోవడం. ఓకే, ఇంతవరకు చూడండి. ఇంతవరకు చూస్తే మీకు జూమ్ ఇన్, జూమ్ అవుట్లు, ప్యానింగ్లు, అలాగే Ctrl+0 టు ఫిట్ ద డాక్యుమెంట్స్, ఇవన్నీ మీరు వర్క్ చేస్తే ఆ నెక్స్ట్ క్లాస్ సెషన్స్ మనం టూల్ బాక్స్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.